నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 10, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:13. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద శుక్ల సప్తమి తిథి సెప్టెంబర్ 9 సోమవారం సాయంత్రం 4:55 నుండి సెప్టెంబర్ 10 మంగళవారం సాయంత్రం 5:43 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద శుక్ల అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం అనురాధ నక్షత్రం సెప్టెంబర్ 10 మంగళవారం సాయంత్రం 4:18 వరకు ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. ఈరోజు జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం విస్కుంభ రాత్రి 12:29 వరకు. తదుపరి ప్రీతి కారణం గర ఉదయం 10:39 వరకు. తదుపరి మణిజ రాత్రి 11:13 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 10:09 నుండి రాత్రి 11:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి ఉదయం 9:06 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:50 నుండి రాత్రి 11:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:17 నుండి మధ్యాహ్నం 1:51 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాలను ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:31 నుండి తెల్లవారితే 5:19 వరకు. అమృత గడియలు తెల్లవారితే 5:13 నుండి ఉదయం 6:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్ననైతే ప్రసన్న గారు అడుగుతున్నారండి. మరి ఆవిడ ఏ జిల్లా అయితే అతనో కూడా తెలియదు, జిల్లా పేరైతే మాత్రం ఇవ్వలేదండి. మరి ఈరోజు ప్రశ్న, రుక్మిణి మరియు శ్రీకృష్ణుల వివాహానికి సంధానకర్త ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, అహల్య గౌతమ మహర్షికి కలిగిన సంతానం పేరు ఏమిటి? శతానందుడు మరియు అంజనాదేవి అండి ఈ ప్రశ్నకు సమాధానం. మరి మీరు కూడా మీ పిల్లల్ని ఇదే ప్రశ్నలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు అముక్త భరణి సప్తమి అండి. మరియు ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం కూడా. మరియు గాయని చిన్మయి మరియు నటి క్యాథరిన్ పుట్టినరోజు అండి. వారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. చూశారు కదండి, ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. మంగళవారంతో కూడి ఉండడం వల్ల కూడా, అదేవిధంగా దూరపు ప్రయాణాలకైతే ఆపరేషన్లకైతే వాటికి కూడా ప్రత్యేకించి ఈరోజు అయితే మంచిది కాదండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.